అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యూఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సిద్ధంగా ఉన్నానంటూ తాజాగా చేసిన కామెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంతలా అంటే ట్రంప్ ఎక్కువ కాలం బతకడు, ఆయన తర్వాత జేడీ వాన్స్ డైరెక్ట్ గా అధ్యక్షుడవుతాడు అంటూ సోషల్ మీడియా, అమెరికా మీడియా సైతం కోడై కూస్తోంది. అసలు ట్రంప్ అనారోగ్యంగా ఉన్నారా? ఎలాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? ఎప్పటి నుంచి ఇలా జరుగుతోంది? ట్రంప్ హెల్త్ బులెటిన్స్ అప్డేట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అమెరికా ప్రజలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించిన వాన్స్ నెక్స్ట్ ప్రెసిడెంట్ తానే అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు ఉన్నప్పటికీ అధ్యక్షుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారని జేడీ వాన్స్ తెలిపారు. పూర్తి పదవీకాలం అధ్యక్షుడిగా కొనసాగటానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని, అందులో ఏ అనుమానం అవసరం లేదన్నారు. కానీ ఏదైనా అనుకోని పరిస్థితి తలెత్తితే మాత్రం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధ్యక్ష పదవి గురించి ఆలోచించలేదని, పదవిలోకి వచ్చినప్పటి నుంచి అత్యున్నత స్థాయిలో పరిపాలనపై ఫోకస్ చేశానని జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం గురించి ఇటీవల వచ్చిన కథనాలు అమెరికా ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి. కానీ అందులో వాస్తవం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం బాగుంది. అమెరికా ప్రజలకు ఇంకా గొప్ప పనులు చేస్తారని చాలా నమ్మకం ఉందని వాన్స్ అన్నారు. సమ్మర్లో అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంగా లేరని పుకార్లొచ్చాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియుంగ్ తో సమావేశంలో ట్రంప్ చేతికి గాయాన్ని అంతా గమనించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా చర్చకు దారితీశాయి. ఇది పెద్ద ఆరోగ్య సమస్య అయ్యుంటుందా అని కొందరు సందేహాలు లేవనెత్తారు. వైట్ హౌస్ వెంటనే ఆ రూమర్లను కొట్టిపారేసింది. ట్రంప్ తరచుగా చేతులు కలపడం, ప్రతిరోజు ఆస్పిరిన్ వాడటం వల్ల గాయం ఏర్పడిందని వివరించారు. ట్రంప్ దీర్ఘకాలిక సిరల లోపంతో బాధపడుతున్నారని వైద్య సేవలందించే డాక్టర్ సీన్ బార్బెల్లా ధృవీకరించారు. ఇది కాళ్లలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని, కానీ ఇది పెద్దవారిలో సాధారణమని తెలిపారు. ట్రంప్ కాళ్లు కాచిన సమయంలో జులైలో ఆయన ఆరోగ్యంపై కథనాలొచ్చాయి. అధ్యక్షుడిగా కొనసాగడానికి ట్రంప్ ఎలాంటి కఠిన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవటం లేదని స్పష్టం చేశారు. అయితే దీనిపై నెటిజన్లు వినూత్నంగా స్పందిస్తున్నారు. ట్రంప్ లైఫ్ టైం ఇంకా 8 నెలలే అంటూ ఒకరు, కర్మ ఎవరిని వదలదు, బైడెన్ అనారోగ్యాన్ని ఎత్తిచూపి ట్రంప్ హేళన చేశారు, ఇప్పుడు అదే పరిస్థితి తనకు వచ్చిందని మరొకరు, ట్రంప్ పిచ్చి నిర్ణయాల ఫలితమిదని, ఇంకా లక్షలాది మందిని ఇబ్బంది పెట్టినందుకు ట్రంప్కు ఇలా జరుగుతుందంటూ కమెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది. దీనిపై ఇండియన్స్ కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్లు జేడీ వాన్స్ ట్రంప్ను పక్కన పెట్టేసేలా ఉన్నాడని ఒకరు, ఇండియాపై 50% టారిఫ్స్ వేసినందుకు తగ్గిన శాస్తి అని ఒకరు, అసలు అధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. తేనె పూసిన కత్తిని ఇండియాపై దింపుదామనుకుంటే ఆ కత్తి తనకే దిగిందని, ధర్మం వైపు నిలబడే ఇండియాపై కఠినంగా వ్యవహరిస్తే ఇలానే జరుగుతుంది అంటూ నెటిజన్లు కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు.